ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందైతే మీరు ఫస్ట్ ఈ రింగ్ టోన్ ఒకసారి వినండి. Mr. Naveen, please pick up the phone. Mr. Naveen, please pick up the phone. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నేను నా నేమ్ తోటి ఒక రింగ్ టోన్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నా మొబైల్ కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఇదే రింగ్ టోన్ వినిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా నా మొబైల్ కాల్ వచ్చినప్పుడు కంపల్సరీగా నా పక్కన ఉన్న వాళ్ళు షాక్ అయిపోయి నా మొబైల్ అయితే ఒకసారి చూస్తారు, అరే వీడి నేమ్ తోటి ఏ విధంగా రింగ్ టోన్ క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పేసి. మీరు కూడా జస్ట్ 10 seconds లో మీరు ఒక చిన్న క్లిక్ చేసి మీరు కూడా మీ నేమ్ రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ పిల్లల నేమ్ తోటి రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాళ్ళ నేమ్ తోటి మీరు రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాళ్ళ నేమ్ తోటి మీరు రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దాన్ని మీ మొబైల్ యొక్క రింగ్ టోన్ లాగా సెట్టింగ్ చేసుకున్నా సరే ఆ రింగ్ టోన్ మనకు వినిపిస్తుంది కాబట్టి పక్కన వాళ్ళు కంపల్సరీ షాక్ అయిపోతారు. వాళ్ళ నేమ్ తోటి కూడా రింగ్ టోన్ క్రియేట్ చేసేయమని చెప్పేసి మీ వెంట అయితే పడతారు అనమాట. సో మీరు కూడా ఈ విధంగా మీ పేరుతో ఒక రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఎలా చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని తెలుసుకో. మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా నేను మీకు స్టార్టింగ్ లో చూపించినట్టుగా ఆ విధంగా మీ నేమ్ తోటి ఒక రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మిమ్మల్ని స్టార్టింగ్ లోనే ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది. దానికి పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మన నేమ్ తోటి ఒక రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మై నేమ్ రింగ్ టోన్ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికంటే ముందైతే మీరు ఇక్కడ చూడొచ్చు క్రియేటెడ్ రింగ్ టోన్స్ అని ఉంది. దీని పైన ప్రెస్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న రింగ్ టోన్స్ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక కొత్త రింగ్ టోన్ నేను క్రియేట్ చేసి చూపిస్తాను. దానికోసం ఇక్కడ సింపుల్ గా మై నేమ్ రింగ్ టోన్ ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. మీ నేమ్ ముందు మీకు ఏం రావాలని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్ నేను యాడ్ పైన ప్రెస్ చేస్తాను. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. హే ఉంటుంది, హలో అని ఉంటుంది, మిస్టర్ అని చెప్పేసి ఉంటుంది, మిస్ అని చెప్పేసి ఉంటుంది, మేడం చెప్పేసి ఉంటుంది, మిస్ అని చెప్పేసి ఉంటుంది, మేడం. ఈ విధంగా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను మిస్టర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మన నేమ్ ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫటాఫట్ నా నేమ్ అయితే ఇచ్చేస్తాను, నవీన్ అని చెప్పేసి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే చివరిలో ఏం రావాలి, మిస్టర్ నవీన్ ప్లీజ్ పికప్ యువర్ కాల్ అని చెప్పేసి రావాలా, లేకపోతే మీరు ఇంకా వేరేది కావాలనుకుంటే వేరేది కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. మిస్టర్ నవీన్ ఈజ్ కాలింగ్ అని చెప్పేసి ఉంటుంది, ప్లీజ్ ఆన్సర్ ద ఫోన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి నేను ప్లీజ్ పికప్ ద కాల్ అని ఉంది కదా, దాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు తెలుగు. తర్వాత మీకు ఆ వాయిస్ అనేది ఎలా రావాలి, మెయిల్ వాయిసా ఫీమేల్ వాయిసా ఏ విధంగా రావాలని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫీమేల్ వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది కాబట్టి. ఇక్కడ మీరు చూసినట్టయితే వాయిస్ రిపిటేషన్ అంటుంది, అంటే మీ నేమ్ ఎన్నిసార్లు చెప్పాలని చెప్పేసి. ఇక్కడ సింపుల్గా నేను ట్వైస్ అని పెట్టుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 3 సార్లు కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 సార్లు ఉండనిస్తాను, సరిపోతుంది. తర్వాత ఇక్కడ వాయిస్ వాల్యూమ్ అని అడుగుతుంది, దాన్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మధ్యలో 8 అయితే పెట్టుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ మీ నేమ్ తోటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే మిస్టర్ నవీన్ ప్లీజ్ పికప్ యువర్ ఫోన్ అని చెప్పేసి విధంగా వచ్చేసింది కదా, దాని బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏదైనా మ్యూజిక్ కావాలి అనుకుంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పక్కన మనకి ఇక్కడ నన్ను ఉంది కదా, పైన ప్రెస్ చేయగానే మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క రింగ్ టోన్ ఇక్కడ చూపిస్తుంది. మీకు నచ్చిందని మీరు విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఒక దాన్ని అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూమ్ ఎంత ఉండాలని చెప్పేసి అడుగుతుంది. దాని విధంగా కొంచెం తక్కువనే పెడదాం, ఒక 23 దాకానే పెడుతున్నాను. స్పీచ్ రేట్ అడుగుతుంది, దాన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మనకి స్పీచ్ పిచ్ అని ఉంటుంది. మీరు వీటిని అన్నింటినీ చేంజ్ చేస్తూ ఇక్కడ నుంచి ప్లే చేస్తూ కూడా వినొచ్చు, మీకు ఏ విధంగా వినిపిస్తుంది అని చెప్పేసి. సో ఇవన్నీ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ గా సేవ్ అని కనిపిస్తుంది కదా, సేవ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇప్పుడు మనం సెట్టింగ్ చేసుకున్న వీటన్నిటిని ఉపయోగించి మనకి ఇక్కడ ఒక మన నేమ్ రింగ్ టోన్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మన రింగ్ టోన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఫైల్ చూసినట్టయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. చాలా కూల్గా ఉంది, నాకైతే నిజంగా నచ్చింది. మీరు ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఒకసారి ప్లే చేసి వినిపిస్తాను చూడండి. Mr. Naveen, please pick up the phone. చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని రింగ్ టోన్ లాగా సెట్టింగ్ చేసుకున్నట్టయితే మన మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే కంపల్సరీగా మన ఫ్రెండ్స్ అయితే షాక్ అయిపోతారు. ఇక్కడ సింపుల్ దీనిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్ యాజ్ రింగ్ టోన్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయగానే ఇది మన చిన్న పర్మిషన్ అడుగుతుంది. దానికి పర్మిషన్ ఇచ్చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మన రింగ్ టోన్ లాగా సెట్ అయిపోయింది. ఇక్కడ నేను ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఈ అప్లికేషన్ లో ఈ విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే మీరు ఇక్కడ చూడవచ్చు, నేను స్టార్టింగ్ లో మీకు చూపించాను కదా క్రియేటర్ రింగ్ టోన్స్ అని చెప్పేసి, దానిపైన ప్రెస్ చేసినట్టయితే మన రింగ్ టోన్ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కూల్గా ఉంది, నాకైతే నచ్చింది. Mr. Naveen, please pick up the phone. మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా కంపల్సరీ మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉండిపోతారు. సో మీరు కూడా మీ నేమ్ తోటి ఇటువంటి ఒక ఆసమ్ రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.